బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహీం శేఖర్ ఆదేశానుసారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కత్తుల పరమేష్, సుక్కారాములు, ఎర్రోళ్లగిరి, గోసుకొండ రవి, గడ్జమీద బాబు, లింగస్వామి, ఉదయ్ కిరణ్, నరసింహ, రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది। కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈరోజు వాల్ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ఇబ్రాహీం శేఖర్ ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమానికి మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కత్తుల పరమేశ్వరన్న గారు, అలాగే మన నియోజకవర్గ ఉపాధ్యక్షులు సుక్కారాములన్న గారు, అలాగే మన చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు అన్న పెదమి బాబన్న గారు, అలాగే నారాయణపురం మండల అధ్యక్షులు అన్న ఎర్రోళ్ళ గిరన్న గారు హాజరు కావడం జరిగింది। అలాగే అన్న రాజన్న గారు, అలాగే లింగస్వామన్న, ఉదయ్ అన్న, నరసింహ గారు, అలాగే ఇంకా మీరందరూ పాల్గొనేందుకు ప్రత్యేకమైన జైభీం తెలియజేస్తున్నాను। ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన బహుజన్ సమాజ్ పార్టీ చేసినటువంటి త్యాగం మామూలు త్యాగం కాదు। 1990లో మనకి 27% రిజర్వేషన్ రావడానికి కారణమైనటువంటి ముఖ్యంగా మన బహుజన్ సమాజ్ పార్టీ చాలా తీవ్రంగా పోరాడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మన జాతీయ అధ్యక్షులైనటువంటి మన బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఆ రోజు చేపట్టిన ఉద్యమం ద్వారా మనకు 27% రిజర్వేషన్ రావడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని మనం బీసీలందరూ ఐక్యమై బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి వాళ్ళ వాటా ఎంతో వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। అప్పుడు మన మాన్యశ్రీ కాంశీరామ్ గారు చేస్తున్నటువంటి ఉద్యమానికి వ్యతిరేకంగా అప్పుడు ఉన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బజరంగ్ దళ్ వీళ్ళు ఈ సంఘాలన్నీ కలిసి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరిగింది। ఆ సమయంలో ఇప్పుడున్న వ్యవస్థలో మన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈడ అలాగే వీళ్ళు కుట్ర పొంది మన బహుజన ప్రజలని ఆగం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అందుకే ప్రతి ఒక్కరూ నవంబర్ 1వ తారీఖు మన హైదరాబాద్లో ధర్నా చౌక్ దగ్గర మన బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది। కావున ప్రతి ఒక్కరూ బహుజనులు అంటే మన బీసీ, ఎస్సీ, ఎస్టీలు, అలాగే మత మైనారిటీలు, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మనం చేకూర్చి ఈ సందర్భాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాము। జై భీమ్, జై భారత్।